సింపుల్ రెసిపీ కాకరకాయ పులుసు చేసుకుందామా. కాకరకాయలు పీల్ చేయండి, చక్రాలుగా కట్ చేసుకోండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి. 2 టీ స్పూన్స్ బటర్ మిల్క్. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించండి. ఉడికింది. కాకరకాయలో వాటర్ లేకుండా చూసుకోండి. బాండీలో ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు వేయండి. వేయించండి. వేయించేసాం కదా, పక్కన పెట్టండి. వేయించిన ఆయిల్ ఉంది కదా, అది వేద్దాం. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. వేయించేసాం కదా, పసుపు, కారం, ఉప్పు, చింతపండు రసం వేసుకోండి. చిక్కగా ఉంటే బాగుంటుంది. నీళ్లు తక్కువ పోస్తున్నాను. చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఫ్రై చేసిన కాకరకాయ వేయండి. 1/2 స్పూన్ మెంతిపిండి. మీరు స్వీట్ తినేలా ఉంటే బెల్లం వేసుకోండి. కాకరకాయ పులుసు, ముద్దపప్పు, నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చిన్న చిట్కా, నెయ్యి చాలా కాలం తాజాగా ఉండాలి అంటే చిన్న బెల్లం ముక్క వేయండి.